హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు బీరకాయ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బీరకాయ కూర అంటే ఎవరు ఇష్టంగా తినరు కదండి. ఇలా కీమా వేస్తే అయితే అద్భుతం అనమాట. అంత బాగుంటుంది. చాలా చాలా యమ్మీగా ఉంటుందని అయితే చెప్తాను. చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుందండి. రెండిట్లోకి చాలా బాగుంటుంది. అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక 3/4 కేజీ వరకు బీరకాయలు అయితే తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని మీద చెక్కంతా కూడా పీల్ చేసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, 3 రెమ్మల కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఇక్కడ చూడండి 1/2 కేజీ కీమా అయితే తీసుకున్నాను. దీన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకుంటే వాటర్ అంతా కూడా ఒడిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకోవాలండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కొంచెం పోపులో వేసుకొని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా మగ్గితే సరిపోతుందండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. మరి బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్కర్లో చేసుకుంటే మనకు కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఇంకా నాన్ వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, అప్పుడే నీచు వాసన అది రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కీమాని యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా నొక్కుంటూ అంతా డ్రైన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కీమానంతా కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే కీమా అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే మనకు కీమాలోంచి వాటర్ అది రిలీజ్ అవుతుంది కదా, అదంతా కూడా కొంచెం ఎగిరిపోవాలన్నమాట. చూడండి ఎంత వాటర్ వచ్చాయో. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ
స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా పొడులు యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కీమా మనకి ఉడకాలి కదండి, అందుకని కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే కీమా అనేది మనకు మెత్తగా ఉడికిపోతుంది. ఎంత చిన్నగా కొట్టించినా కూడా కీమా ఉడకడానికి కొంచెం టైమే పడుతుంది కదండి. ఇలా విజిల్ పెట్టుకున్నామంటే మనకు తొందరగానే ఉడికిపోతుంది. ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చామంటే మనకి కీమా అనేది మెత్తగా ఉడుకుతుందండి. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ని. చూడండి, 2 విజిల్స్ అయితే వచ్చాయి. మూత తీసి చూస్తే మనకు కర్రీ అనేది ఇలా ఉందన్నమాట. ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా కీమా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే కొన్ని మిల్ మేకర్లు అయితే వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే అక్కడక్కడ ఇవి మటన్ ముక్కల్లాగా తగులుతూ ఉంటాయి కదా, అందుకని కొన్ని మిల్ మేకర్లు అయితే ఇలా వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడండి, బీరకాయలు కూడా వేసుకోవాలి. ఇంకా కీమాలో ఉన్న వాటర్ తోటే మనకి బీరకాయ అనేది మగ్గిపోతుందండి. మనం ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇంకా బీరకాయల్లోంచే ఎక్కువ వాటర్ అనేది వస్తుందన్నమాట. ఏ వెజిటబుల్స్ అయినా కూడా వాటర్ పర్సంటేజ్ ఉంటుందండి వాటిల్లో. చూడండి, ఇలా బీరకాయలు కూడా అన్నీ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. బీరకాయ హెల్త్కి చాలా మంచిదండి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దీంట్లో. ఏ కూరగాయ అయినా హెల్త్కి చాలా మంచిదండి. అయితే ఈ బీరకాయ ఎక్కువ ఎందుకో పిల్లలు ఇష్టంగా తినరు. వట్టి కర్రీ చేస్తే అప్పుడప్పుడు పచ్చడి, అప్పుడప్పుడు పప్పుల్లో వేస్తుంటాను. ఇలా వట్టి కర్రీ వండితే తినరు కదండి. ఇలా కీమా వేస్తే అయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మటన్ కానీ కీమా కానీ వేస్తే ఇంకా పిల్లలు తినేస్తారనమాట. చూడండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని ఉంచుకున్నామంటే ఎంత వాటర్ వచ్చాయో చూడండి బీరకాయల్లోంచి. ఇంకా మూత తీసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఒక్కసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో అంటే మనం బీరకాయ వేసిన తర్వాత కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. కారం తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం. ఇంకా చివరిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకున్నామంటే యమ్మీ బీరకాయ కీమా మిల్ మేకర్ కర్రీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. కర్రీ అయితే సూపర్గా వచ్చిందనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది.
చపాతీలోకైనా బాగుందండి, అలాగే రైస్లో కూడా బాగుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఖచ్చితంగా నచ్చుతుందండి, అంత బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ మెచ్చుకున్నారనమాట, చాలా బాగుందని. మీరు కూడా ట్రై చేయండి, మా ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.